పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎప్పుడు చల్లగా ఉండే హైదరాబాద్ మెట్రో ఇప్పుడు హాట్గా మారింది. ఎందుకంటే ప్రైస్ హైక్ని మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. 2017లో హైదరాబాద్ మెట్రో రైల్ని ప్రారంభించారు. రాకపోకలు ప్రారంభించిన తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా టికెట్ ధరలు పెంచలేదు. కానీ మొదటిసారిగా టికెట్ ధరలు పెంచారు. ఒకేసారి 50% హైక్ వచ్చింది కొన్ని ట్రాక్స్కి సంబంధించి అనేటువంటి విమర్శ మాత్రం ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కానీ ఈ 8 ఏళ్లలో ప్రభుత్వం దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు మెట్రోని రన్ చేయడంలో లాసెస్లోకి వెళ్ళింది. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇది రేటు పెంచక తప్పనిసరైనటువంటి పరిస్థితి ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఒకసారి రేట్ కార్డ్ ఏంటో చూద్దాం, ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పెంచిన దానికి ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం మెట్రో రైల్కి సంబంధించి మినిమం ఫేర్, అంటే ఇప్పటివరకు అమలు చేసినటువంటి మినిమం ఫేర్ 10 రూపాయలు. 2 కిలోమీటర్ల దూరానికి 10 రూపాయలు టికెట్ ఫేర్ ఉండేది. మ్యాక్సిమం 24 కిలోమీటర్స్ కంటే ఎక్కువ, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ వేసిన దానిలో 24 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ప్రయాణం చేయడానికి స్కోప్ లేదు కాబట్టి మ్యాక్సిమం టికెట్ ప్రైస్ 60 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ రేట్ ఎంత అయిందో చూద్దాం. మనం కొత్త రేటు ప్రకారం చూస్తే 2 కిలోమీటర్ల డిస్టెన్స్కి సంబంధించి 12 రూపాయలు, అంటే 2 రూపాయల ప్రైస్ హైక్ని ఇక్కడ అమలు చేస్తుంది ప్రభుత్వం. అంటే పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మెట్రో రైల్ కార్పొరేషన్కి. 2 రూపాయలు ప్రైస్ హైక్ ఉంది ఇక్కడ. సో అదేవిధంగా మ్యాక్సిమంకి సంబంధించి చూస్తే కనుక 24 కిలోమీటర్ల కంటే మోర్ దాన్ 24 కిలోమీటర్స్కి సంబంధించి చూస్తే కనుక 75 రూపాయలు ఉంది. ఇంతకు ముందర ఇది 60 రూపాయలు ఉండేది. అంటే ఇక్కడ 15 రూపాయలు ప్లస్ పెరిగింది అనమాట. 15 రూపాయల వరకు ఛార్జ్ పెరిగింది. ఇది మెట్రో రైలు తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి 2 రీజన్స్ ప్రధానంగా చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేట్స్ పెంచకపోవడం ప్లస్ మెయింటెనెన్స్లో వస్తున్నటువంటి సమస్యలు. దాదాపు 6,500 కోట్ల రూపాయలు లాసెస్లోకి వెళ్ళింది ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రేటు పెంచక తప్పని అనివార్య పరిస్థితి. ఒక దశలో ఎల్ఎన్టీ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. రేటు విషయంలో కనుక ఫ్లెక్సిబిలిటీ పాటించకపోతే మెట్రో రైలు నడపలేం, మేము చేతులు ఎత్తేస్తాం అనేటువంటి మాట కూడా చెప్పింది. ఇక అనివార్యమైనటువంటి స్థితిలో ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 17వ తేదీ నుంచి ఈ ఇంప్లిమెంటేషన్, అంటే ఈ కొత్త రేట్ల ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఒకసారి చార్ట్ చూద్దాం. మనం మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి టికెటింగ్ డేటాలో ఇచ్చినటువంటి చార్టు, ఏ రూట్ నుంచి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా రిలీజ్ చేసేశారు. సో ఇది నియర్ బై స్టేషన్స్, అంటే ఒక నాగోల్ పాయింట్ చూసుకుంటే కనుక ఇది ఒక బ్లూ కలర్ ఒక లైను, అలానే రెడ్ కలర్ ఒక లైను, గ్రీన్ కలర్ ఇంకో లైన్ అవుతుంది. సో మొత్తం టోటల్గా నాగోల్ నుంచి ఒకవేళ ప్రయాణం చేయాలనుకుంటే కనుక రాయదుర్గం వరకు ప్రయాణం చేయాలంటే 75 రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్ డిస్టెన్స్. అలానే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ ప్రయాణం చేయాలంటే 75 రూపాయలు అవుతుంది మ్యాక్సిమం కాస్ట్ అనమాట. ఇది మినిమం డిస్టెన్స్ అయితే ఇంకా తక్కువే ఉంటాయి, ఎందుకంటే నాగోల్ టు ఉప్పల్ అంటే 12 రూపాయలే పడుతుంది. నాగోల్ నుంచి ఎల్బీ స్టేడియం దగ్గరికి వెళ్ళాలనుకుంటే, అంటే ఎల్బీ ఇండోర్ స్టేడియం దగ్గరికి వెళ్ళాలనుకుంటే కనుక క్రికెట్ స్టేడియం దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి 18 రూపాయలు అవుతుంది. ఎన్జీఆర్ఐ కూడా 18 రూపాయలు, హబ్సీ గూడకి వెళ్తే 30 రూపాయలు అవుతుంది, తార్నాకకి 30 రూపాయలు. సో ఈ విధంగా రేట్ రివిజన్ అనేది జరిగింది. మొత్తం మీద ఈ డిస్టెన్స్ వైజ్గా ఇచ్చినటువంటి షీట్స్ చూస్తే మ్యాక్సిమం లిమిట్ 24 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కాబట్టి మెట్రో రైలుకి ఓవరాల్గా అయ్యేటువంటి ఖర్చు 75 రూపాయలు. 75 రూపాయలకైతే హైదరాబాద్లో ఫిక్స్ అయి ఉండాల్సిన పరిస్థితి. 8 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి కొంచెం సెగబుట్టుతా ఉండొచ్చు, కానీ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఫ్లెక్సిబిలిటీ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ కండిషన్స్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మెట్రో రైల్స్ ఫాలో అవుతున్నటువంటి రూల్స్ బెంగళూరులో కానీ ముంబైలో కానీ ఏ రకమైనటువంటి రేట్ రివిజన్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాయో దానికి అనుగుణంగానే హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ధరలను కూడా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎల్ఎన్టీ మెట్రో కార్పొరేషన్ ఈ కొత్త రేట్స్ని అమలు చేయడం ప్రారంభించింది.